సో అక్కడ ప్రజా రక్షణ ఉండదు. సో దీనిపైన మీరు ఏమంటారు ఏఎస్ రావు గారు, టీడీపీ నాయకులు? ఇప్పుడు మోదీ గారు చెప్తున్నారు, జగన్ గారిని చూడడానికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో ఎవరికి లేనంత ప్రజాదరణ ఉందనుకున్నాం కొద్దిమంది, సరే మీ ప్రకారంగా ఉందనుకున్నాం. కానీ ఒక నిమిషం చెప్తాము, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, సపోజ్ చిరంజీవి కానివ్వండి, ఒక అమితాబ్ బచ్చనే కానివ్వండి, ఇలాంటి యొక్క కర్టసీ విజిట్ కు ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? ఇలాంటి గుంపుల నుంచి, ఇలాంటి పబ్లిక్ నుంచి అవాయిడ్ చేసి డైరెక్ట్ వెళ్ళే ప్రోగ్రామ్ చేసుకుంటాం. వెళ్ళేసి అక్కడ ఏ కార్యక్రమానికి వెళ్తున్నామో ఆ కార్యక్రమానికి అడ్రస్ చేసి డైరెక్ట్ జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వస్తాం. అర్థమైందా? మేము పబ్లిక్ లో ఎక్స్పోజ్ కావాలని ఉద్దేశపూర్వకంగా అనుకుంటేనే ప్లానింగ్ అట్లా జరుగుతుంది. ఇప్పుడు జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో, ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి ఒకరే కాదు. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మించి జనాదరణ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, మన సినిమా యాక్టర్లు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే 10 జనాలు తరలిచ్చే నాయకులు కూడా ఉన్నారు. కానీ అలాంటి నాయకులు ఎక్కడ వెళ్ళాలనేది ఆలోచించుకొని, ఎక్కడ వెళ్తున్నామని ఆలోచించుకొని ఆ విధంగా వారి యొక్క ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంటది కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. మీరు డైరెక్ట్ గా మీరు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు జైలుకి వెళ్ళండి. మీలాంటి పబ్లిక్ షో పెట్టుకున్నప్పుడు పబ్లిక్ షో పర్మిషన్ తీసుకుని పబ్లిక్ షో చేయండి. అది చేసుకోకుండా మాకు జనాలు వస్తున్నారు చూడండి చూడండి అంటే ప్రజలు ఎవరు పిచ్చోలేదండి. ఈరోజు జనాలకు రాజకీయంగా చాలా చైతన్యం వచ్చింది. జనాలలో కూడా యువకులకు రాజకీయ చైతన్యం వచ్చింది. మీరేదో పిల్లి కళ్ళు మూసుకొని పాలైనంత మాత్రాన అందరు కళ్ళు మూసుకుని అనుకోవద్దు. వాస్తవాలు ఏంటి జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. జనాలను పిచ్చోళ్ళు అనుకోకండి, మీరే తెలుగు మంత్రులు అనుకోకండి. జనాల్లో కూడా ఇప్పుడు తెలివి ఉన్నది, జనాల్లో కూడా చైతన్యం చాలా వచ్చింది. మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీ ప్రోగ్రాము ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు కదా, డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా. అక్కడ మీకు జన సమీకరణకు మీకు అక్కడ పర్మిషన్ లేనప్పుడు, అక్కడ రోడ్డు మీద మీకు వెహికల్ ఆపే ఆ పర్మిషన్ లేనప్పుడు, పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మీకు ఆపినప్పుడు కూడా వాళ్ళని బేఖాదరు చేస్తూ మీరు ప్రజలను రెచ్చగొట్టి మీరు ప్రీ ప్లాన్ గా ప్రోగ్రామ్ చేసుకొని మీరు ఒక జనబలం చూపించుకోవడానికి చెప్పేసి మీకు మాకు ఇంత బలం ఉంది, మాకు ఆదరణ ఉందని చూపించుకోవడానికి మీరు చేస్తే తప్ప మీరు ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ రోడ్లు జామ్ చేసి మీరు జనాలకు మీకు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ముందే ప్రీ ప్లాన్ గా మీరు పిలిపించుకొని మీరు రప్పించుకున్నారు. ఇది ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఆ మహిళా ఎస్ఐ అడ్డుకుంటే మీరు చెప్తున్న మాట ఏ విధంగా ఉందండి? చూపిస్తున్నాడు, విజువల్స్ క్లియర్ గా కనిపిస్తుంది ఏ విధంగా మహిళా ఎస్ఐ దొబ్బుకొని బయటకు వెళ్తున్నారు, ఏ విధంగా తోయడం జరుగుతుంది చూడండి. మహిళా ఎస్ఐని సేఫ్ చేసి వీళ్ళు బయటకు తీసుకెళ్తున్నారంట. ఇప్పుడు మాట్లాడుతున్న మోహిని గారికి ఆ మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు కూడా తెలియదండి. ఏదో మీరు సేఫ్ వైసీపీ గురించి మాట్లాడుతున్నా అంటే అవాస్తవాలు, అన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు కదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక మహిళ వేస్తే మొత్తం తల దాచుకొని మొత్తం తల తాను సేవ్ చేసుకుంటే అట్లా ఉంటుందా? ఒక పోలీస్ అధికారి ఆ విధంగా ఎంత అభద్రతా భావంగా ఉంటే ఆ విధంగా ఉండాలి. మహిళ అంటే గుంటూరులో జరిగింది, మహిళ గృహస్థ చేస్తారు అదే సార్. మహిళకు అన్యాయం జరిగిందంటే గ్రామంలో జరిగింది ప్రచారా అదే సార్. ఆ మహిళకు అన్యాయం జరిగిందంటే మహిళ గంగావతి జరిగింది అదే సార్ అన్యాయం మహిళకు జరిగిందంటే. మోహిని గారు మీరు అత్యావేశంతో మాట్లాడుతున్నారు, మీ కనెక్షన్ కరెక్ట్ లేదు చూడండి. మీరు మాట్లాడితే మనం ఇవ్వట్లేదు, మీరు కేవలం ఆలోచనలు కనపడుతున్నారు, మాట్లాడితే ఏమి వినట్లేదు. యు ఆర్ క్లియర్లీ యు ఆర్ నాట్ ఆడిబుల్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎందుకు నిప్పుడు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు బురద చెబుతారు? ఒక మహానాయకుడయ్యా. అదే ఎందుకు పుట్టుకుంటారు కాదు, ఎందుకు ప్రతిసారి చెప్తాయి ఎందుకని అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు ఎందుకు రోడ్డు పైన జనాన్ని పిలిపించుకుంటారు, ఎందుకు జన సమీకరణ చేస్తారు? అది జగన్మోహన్ రెడ్డికి తెలవాలా, మీకు తెలవాలా? ఉద్దేశపూర్వకంగా జన సమీకరణ చేసి జనాలను ఇబ్బంది పెట్టి అంబులెన్స్ పోనీయకుండా, ఎమర్జెన్సీ పోనీయకుండా మొత్తం స్తంభింపజేసి, రహదారులని నేషనల్ హైవే స్తంభింపజేసి ఇంటెన్షనల్లీ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క దృష్టి ముద్రం ఎందుకు జామ్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిండు, జగన్మోహన్ రెడ్డి చూడడానికి మొత్తం అవతార పురుషులు గారు. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మీరు మాట్లాడుతారు. సో
ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్ గారు విశాఖ నుంచి శ్రీకాకుళం రావడానికి 6 గంటలు పట్టింది. ఇక ఈ 6 గంటల్ని వైసీపీ ఒకలాగా చెప్తుంటే అలాగే టీడీపీ ఇంకొకలాగా చెప్తుంది. ఓవరాల్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని, ఈ డిస్టెన్స్ ని, ఈ టైం ని మనం అసలు ఎలా చూడొచ్చు అన్నది ఒకసారి కోటేశ్వరరావు గారు మీ ఉద్దేశం ప్రకారం తెలియచేయండి. ఎలా చూడాల్సిన అవసరం లేదు, మేము వాస్తవాలు చెప్తున్నాము. మేము చూసిన దృష్టికోణం వేరే కాదండి. అక్కడ మేము వాస్తవాలు చెప్తున్నాము. ఉద్దేశపూర్వకంగా జన సమీకరణ చేసి జనాల్ని మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మీరు జైలుకి వెళ్ళి పరామర్శించే డైరెక్ట్ జైలుకే పోవచ్చు కదా. జైలుకి పోకుండా ముందు నుంచి మొత్తం జన సమీకరణ చేసి ఇంటెన్షనల్ మీరు ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరేమో ఇది చేసుకుంటారు. సో రావు గారు ఒకసారి మీ స్పందన కూడా ఈ అంశం మీద ఒక్కసారి తెలియజేసే ప్రయత్నం చేయండి.